హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈజీగా టమాటా కర్రీ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేయడానికి చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం మెత్తగా ఉడికే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో అల్లం వెల్లిపాయల పేస్ట్ ఏం వేయట్లేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు మొత్తము మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ టమాటా కర్రీ. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి.